గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని చాలామంది కోరుకున్నారు. అదేవిధంగా నేను కోరుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు గానీ ఈసారి 2024లో గానీ ఓడిపోతే రాష్ట్రం మొత్తం కొంచెం ఇబ్బందుల్లో పడిద్దనే విధంగా నేను ఒక వీడియో చేశా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఏదైనా పథకాలు గానియండి, ఏదో వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చే పింఛన్ విషయంలో కానీ, ఇంటి దగ్గరికి వచ్చే రేషన్ బియ్యం ఇచ్చే విషయంలో కానీ, ఆసరా కానీ అని మొత్తం పథకాలైతే మళ్ళీ కంటిన్యూ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలానే కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్‌కి అభివృద్ధి భాగంగాను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు వచ్చే విధంగా కానీ బాగుంటుంది. ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలనే విధంగా గతంలో చాలా వీడియోస్ చేశాను. అదేవిధంగా అందరూ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకుంది కానీ అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ విషయంలో కానీ, ఏదైతే నవరత్నాల్లో భాగంగా మొత్తం పథకాల్లో భాగంగా అన్నీ 100కి 100 చేసి చూపించాడు. అయితే దురదృష్టవశాతం ఆంధ్రప్రదేశ్ జనాల అదృష్టం బాగలేక టీడీపీ గెలిచింది, వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే అద్భుతంగా పరిపాలిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతంగా మేము పథకాలను అందిస్తాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో హామీలు ఇచ్చారు. ఏదైతే సూపర్ 6 పథకం కింద. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పింఛన్ ఇంటి దగ్గరికే తీసుకొస్తాము అనే విధంగా ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలకి నమ్మాం. మొత్తానికైతే టీడీపీ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత 2024 టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఏదైతే వాలంటీర్‌ని మేము కొనసాగిస్తామో, 10,000 రూపాయలు ఇస్తామనే విధంగా ప్రకటించారు గతంలో. ఇప్పుడు రేపు 1 తారీఖు పింఛన్ ఇవ్వడానికి ఎవరిస్తారో, ఎవరివ్వాలా, ఇంకా వాలంటీర్ల గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదని చాలామంది వాలంటీర్స్ సతమతం అయిపోతారు. మా జీవితం ఏంది, రోడ్డు మీద పడ్డట్టేనా అనే విధంగా చాలామంది కుమిలిపోయే విధంగా ఉన్నారు. మొత్తానికైతే వాలంటరీ వ్యవస్థ ఇంకా లేననే విధంగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సచివాలయం ఉద్యోగులు వెళ్ళి ఇంటింటికి 1 తారీఖు వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పింఛన్ ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పుడు వాలంటరీ వ్యవస్థని ఉంచుతారా? వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తారా? లేకపోతే అసలు మొత్తానికి వాలంటరీ వ్యవస్థ తీసేస్తారా అనే విధంగా ఫుల్ ప్రచారం అయితే సాగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 2024లో గెలిచుంటే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ కానీ, ఏదైతే ఇంటి దగ్గరికి వచ్చే పింఛన్ విషయం కానివ్వండి, లేకపోతే రేషన్ బియ్యం ఇచ్చే కానీ కరెక్ట్‌గా సానుకూలంగా జరిగాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది కంపెనీలు పెట్టాలనుకున్నోళ్ళు కానీ పెట్టే విధంగా ఉండేది. కానీ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి పక్కకు పెట్టండి, పథకాలు పక్కకు పెట్టినా అరాచకం అయితే సృష్టించారు. అదేవిధంగా పథకాలు కానీ, ఏదైతే పథకాలు కొనసాగించాల్సిన పథకాలు కానీ చాలా అంటే చాలా ఆపేశారనే చెప్పుకోవచ్చు. మొత్తానికి బాబు గారు ఎలక్షన్స్‌కి ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నిటి యూటర్న్ తీసుకున్నట్టే చెప్పారు. మాట తప్పినట్టుగానే ఉందని చెప్పుకోవచ్చు. వాలంటరీని మేము కంటిన్యూ చేస్తాం, వాలంటరీకి మేము వ్యతిరేకం కాదన్న బాబు గారు ఈరోజు వాలంటీర్స్ కాకుండా సచివాలయం ఉద్యోగుల చేత పింఛన్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి మీకు ఎలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లను మళ్ళీ ఉపయోగిస్తారని. మొత్తానికి బాబు గారు మాట తప్పాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తాము, పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాము అన్నారే తప్ప గెలిచిన తర్వాత దాన్ని దాన్ని ఊసే పట్టించుకోవటం లేదు. మొత్తానికైతే బాబు గారు మాట తప్పి మరొకసారి నిలబడ్డాడనే చెప్పుకోవచ్చు.